చాహల్ చాహల్ మరోసారి ఇదే పేరు ఇండియన్ క్రికెట్లో మారుమోగుతోంది. టాలెంట్లో ఏ స్పిన్నర్కు తక్కువ కాకుండా చాహల్ గురించి ఇండియన్ ఫ్యాన్స్ కేవలం సందర్భం వచ్చినప్పుడే మాట్లాడుకుంటారు. జట్టు విజయాల వెనుక చాహల్ పాత్రను మెచ్చుకునే అభిమానుల సంఖ్య కూడా తక్కువనే చెప్పాలి. అయితే అతను అద్భుతాలు చేసినప్పుడు మాత్రం ఎక్కడ లేని ప్రేమ చూపిస్తూ ఉంటారు. మరోసారి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అదే చేశారు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలర్ చాహల్ అద్భుతం చేశాడు. ఐపీఎల్ 2025లో తొలి హ్యాట్రిక్ సాధించాడు. సిఎస్కే బ్యాటర్లు చాహల్ స్పిన్ను అర్థం చేసుకోలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. పంజాబ్ తరఫున యుజ్వేంద్ర చాహల్ తన సత్తా ఏంటో చూపించాడు. చాహల్ కారణంగానే సిఎస్కే 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. చాహల్ ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి అందరినీ షాక్ గురిచేశాడు. 19వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్లో మొదటి బంతిని ధోని ఒంటి చేత్తో 6 కొట్టాడు. ఆ తర్వాతి బంతికే ధోని లాంగ్ ఆఫ్ వైపు 6 కోసం బలంగా కొట్టాడు. కానీ నేహాల్ వధేరా క్యాచ్ అందుకున్నాడు. దీంతో ధోని కథ ముగిసింది. దీని తర్వాత ఆ ఓవర్ 4వ బంతికే దీపక్ హుడాను కూడా చాహల్ అవుట్ చేశాడు. 5వ బంతికి అంశుల్ కాంబోజ్ చాహల్ టార్గెట్ చేశాడు. ఆ ఓవర్ చివరి బంతికి నూర్ అహ్మద్ పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నిస్తూ అవుట్ అయ్యాడు. ఈ విధంగా యుజ్వేంద్ర చాహల్ ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి తన హ్యాట్రిక్ను పూర్తి చేసుకున్నాడు. దీంతో చాహల్ ఖాతాలో రెండో ఐపీఎల్ హ్యాట్రిక్ వచ్చి చేరింది. ఇక చాహల్ తన 3 ఓవర్లలో 32 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. ఈ హ్యాట్రిక్తో చాహల్ పంజాబ్ నుంచి హ్యాట్రిక్ తీసిన 4వ బౌలర్గా నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్లో అత్యధిక సార్లు 4 వికెట్లు తీసిన బౌలర్గా కూడా చాహల్ నిలిచాడు. చాహల్ 9 సార్లు 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనతను సాధించిన సునీల్ నరైన్ను చాహల్ అధిగమించాడు. ఇటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పై హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా చాహల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయాడు. మరోవైపు ఐపీఎల్లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్గా యువరాజ్ సింగ్ రికార్డును చాహల్ సమం చేశాడు. యువీ చాహల్ 2 సార్లు హ్యాట్రిక్ సాధించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో అమిత్ మిశ్రా తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో సిఎస్కే 19.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఒకానొక దశలో సిఎస్కే సులభంగా 200 మార్కులు దాటుతుందని అనిపించినా చాహల్ తెలివైన బౌలింగ్ వల్ల సిఎస్కే 190 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత చేసింగ్లో ఇదే పంజాబ్ గెలుపుకు కారణంగా నిలిచింది.